నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమితో మీరు బాధపడుతున్నారా? ఐవీఎఫ్ అంటే ఏంటి? పురుషుల్లో సంతానలేమి సమస్యలకు ప్రధాన కారణాలేంటి? అందుబాటులో ఉన్న అజోస్పర్మియా చికిత్స సాధ్యమేనా? ఈ వివరాలకు హెగ్డే ఫెర్టిలిటీ డాక్టర్ ఆకాష్ అగర్వాల్, సైంటిఫిక్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎంబ్రియాలజిస్ట్, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. సో సాధారణంగా ఇన్ఫెర్టిలిటీ అనగానే అందరూ కూడా ఫీమేల్స్ని ఎక్కువగా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలోనే ఎక్కువ లోపాలు ఉంటాయి, వాళ్ళలోని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. సో కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ శాతం ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉందంటారు? దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారము. ఐ వెల్కమ్ యూ ఆల్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ ఎంబ్రియాలజీ డే. ఈరోజే ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టారు. లూయి బ్రౌన్ అనే బేబీ 1977-78లో ఇంగ్లాండ్లో ఐవీఎఫ్ ద్వారా ఫస్ట్ హ్యూమన్ బేబీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ డే మాకందరికీ. మేము వరల్డ్ ఎంబ్రియాలజీ డే, వరల్డ్ ఐవీఎఫ్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ బేబీ పుట్టడానికి వాళ్ళు వెళ్ళిన ద నెంబర్ ఆఫ్ స్టెప్స్ దే హ్యావ్ అండర్గాన్, అది చాలా చాలా ఎక్కువ. వాళ్ళు ఒక డెస్పరేషన్ అది చూపిస్తుంది. సో ఇప్పుడు అది వచ్చేసి డెస్పరేషన్కి కారణం మేలా ఫీమేలా అని మనం యూజువల్లీ అట్లా అనుకుంటాము. సో ఆ కారణాలకి యాక్చువల్లీ ఈక్వల్ పార్ట్నర్స్. వన్ వి సే పార్ట్నర్స్ అంటే ఈక్వల్ షేరింగ్ ఉంటుంది. సో నేను ప్రతిసారి ఇదే చెప్తాను, షేరింగ్ అంటే ఈక్వల్గా కారణాలు ఉంటాయి. ఒక 30% దాదాపు ఫీమేల్స్ వాళ్ళది, 30% మేల్స్ వాళ్ళది, ఇంకా మిగిలిన దాంట్లో ఇద్దరు కారణాలు ఉంటాయి. సో యూ కెన్ సీ ఆల్మోస్ట్ ఈక్వల్ షేరింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా మందికి ఏమనిపిస్తుంది, ఇప్పుడు పెరిగిపోతుందని. మేల్ ఇన్ఫర్టిలిటీ ఎస్ ఇప్పుడు పెరిగిపోతుంది, కారణాలు పెరిగిపోతున్నాయి. కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు కాదు, ముందర నుంచి 50% ఉంది. 50% అనేది సగం అనేది ముందర నుంచి ఉంది. కానీ అది రియలైజ్ చేసి ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ముంగల్కి వస్తున్నారు ట్రీట్మెంట్. అండ్ సర్ప్రైజింగ్లీ ఒక దశం కింద 10 years కింద పీపుల్ వుడ్ నాట్ బి రెడీ టు యాక్సెప్ట్ ఎట్ ఆల్. అసలు ఇట్లా ఇన్ఫర్టిలిటీ ఉంది మేల్ వల్ల అంటే చాలా తక్కువ యాక్సెప్టెన్స్ ఉండే. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ పేషెంట్స్ హూ వాళ్ళంతా వాళ్ళే ఒక 1 year 2 years మ్యారేజ్ అయిపోయి పిల్లలు కావట్లే ట్రై చేస్తున్నారంటే వాళ్ళే ముంగల్కి వస్తున్నారు. ఒక సిమెన్ అనాలిసిస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈవెన్ కొంచెం బ్రాడ్ మైండెడ్ ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మ్యారేజ్ వెళ్ళే ముందు కూడా వస్తున్నారు. లైక్ ఒక బేసిక్ చెకప్ చేయించుకుంటాం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ గురించి. సో ఈక్వల్ షేరింగ్ అండ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, అంటే ఇప్పుడు ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే మనకు కొన్ని సైన్స్ తెలుస్తూ ఉంటాయి. సో దీనివల్ల అయి ఉండొచ్చు, దీనివల్ల. సో మేల్స్లో ఎటువంటి సైన్స్ ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, అలాగే ఎటువంటి పరీక్షలు ఉంటాయి? సో మేల్స్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇక్కడ కొంచెం తేడా ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే ఫీమేల్స్ వాళ్ళకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం అనేది, వెయిట్ గెయిన్, థైరాయిడ్ వలన ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తాయి. కానీ అదే మేల్స్కి వచ్చేస్తే ఇటువంటి వాళ్ళకి ఏం లక్షణాలు ఉండవు. యాక్చువల్లీ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏముంటుందంటే వాళ్ళు సిమెన్ అనాలిసిస్ చేయించుకోమని డాక్టర్ చెప్పినప్పుడు అప్పుడు చేయించుకుంటే దాంట్లో కణాలు తక్కువ ఉన్నాయి అనేది తెలుస్తాయి. అప్పుడు మనం యూజువల్ మోస్ట్ కామన్గా మనం చేసేది సిమెన్ అనాలిసిస్. మనం వీర్యం పరీక్ష చేస్తాము. దాంట్లో మనము కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేది 3 మేజర్గా చెక్ చేస్తాము. సో దీనికి ప్లస్ రిమైనింగ్ బాడీ హెల్త్కి 99% కేసెస్లో ఏం కనెక్షన్ ఉండదు యాక్చువల్లీ. సో వాళ్ళకి ఏం లక్షణాలు తెలియదు. 1% ఉంటుందంటే 1% రేర్గా ఉంటుంది. అదే ఏమవుతుందంటే యూజువల్లీ వాళ్ళకి డెవలప్మెంట్ సరిగ్గా ఉండకపోవడం, తర్వాత ఫీమేల్ బాడీ హ్యాబిటస్ లెక్క ఫీమేల్ బాడీ లెక్క ఉండడం, తర్వాత అంగం చిన్నగుండేసి ఎజాక్యులేషన్లో ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు ఉండొచ్చు. ప్లస్ వాళ్ళకు ముందుగా ఏమైనా వేరే టీబీ అటువంటిది ఉంటే, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినాయి, శస్త్రచికిత్సలు అయినాయి, అటువంటి స్పెషల్లీ మన స్టమక్ అబ్డోమెన్ రీజియన్లో అట్లయినా ఏమైనా ఉంటే దానివల్ల అవ్వచ్చు. క్రిప్టార్కిడిజం, మనం టెస్టిస్ యూజువల్లీ బాడీ బయట ప్లేస్ చేసుంటాయి, అది కాకుండా బాడీ లోపలే ప్లేస్ చేసుంటే దానివల్ల ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. బట్ ఇవన్నీ దే విల్ కాంట్రిబ్యూట్ అ మైనారిటీ, నాట్ 1%, బట్ వీ కెన్ సే లెస్ దాన్ 10% కేసెస్లు ఉంటాయి. సో మా దగ్గర వచ్చే పేషెంట్స్లో యూజువల్లీ ఏం సింటమ్స్ ఉండవు. వాళ్ళకి సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడే తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు మోస్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేదంటే, డాక్టర్ గారు నాకు ఏం తెలియలేదు, అసలు నాకేం ప్రాబ్లం లేదు, ఇది నా రిపోర్టేనా, కరెక్టేనా అన్నట్టు వాళ్ళకి క్వశ్చన్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, ఇన్ జనరల్లీ చాలా మంది ఈ రోజుల్లో మేల్స్ ఫిట్నెస్ కోసం జిమ్స్ కి వెళ్తారు, ప్రోటీన్స్ తీసుకుంటారు. సో జిమ్ చేసే వాళ్ళలో ఇటువంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? జిమ్ చేసే వాళ్ళలో డెఫినెట్లీ ఉంటుంది. యాజ్ అ కామన్ పీపుల్ వన్ థింగ్ ఇంక్రీజ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటారు ఏదైతే ఆఫ్ ద షెల్ఫ్ ఉంటాయో, ప్రాపర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ మెడికల్లీ ప్రూవెన్ ఉంటే దాని వలన ప్రాబ్లం రాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆఫ్ ద షెల్ఫ్ తీసుకునే దాంట్లో వాళ్ళు బెటర్ బాడీ షేప్ రావడానికి, మజిల్ మాస్ పెరగడానికి, తొందరగా రావడానికి అండ్ బాడీ షేప్ బెటర్ ఉండడానికి వాళ్ళు దాంట్లో స్టిరాయిడ్స్ అనేవి లేకపోతే టెస్టోస్టెరాన్ అనేది కలుపుతారు.
మళ్ళీ టెస్టోస్టెరాన్ వచ్చేది అనేది మన మేల్ ఫర్టిలిటీకి చాలా ఇంపార్టెంట్, బట్ మనం ఎక్స్టర్నల్గా కన్జ్యూమ్ చేయొద్దు, అది బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తేనే మంచిది. సో వీటిలో ఏం కలిసేసి ఉంటాయి ఎవరికి తెలియదు. సో అటువంటి అందుకే మేము యూజువల్లీ జిమ్ చేసే వాళ్ళకి వేరే సప్లిమెంట్స్ ఆఫ్ ద షెల్ఫ్ తీసుకోవద్దు. ప్లస్ వన్ మోర్ డ్రాబ్యాక్ ఏముంటుందంటే దీంట్లో చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువైపోతుంది. సో కోర్ బాడీ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు టెస్టిస్ది కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేచర్ టెస్టిస్ని బాడీ బయట పెట్టింది. బాడీ బయట పెట్టింది ఎందుకంటే అది ఒక 1 to 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ తక్కువ ఉంటే అప్పుడు డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. సో మనం కంటిన్యూస్ ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ చేసాము, ఎగ్జాంపుల్ మెరాథన్ రన్నర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళలో ప్లస్ టూ మచ్ ఆఫ్ జిమ్ చేస్తారు, టూ మచ్ బాడీ బిల్డింగ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ సైడ్ వెళ్తారు, వాళ్ళలో ప్రాబ్లం కనిపిస్తాయి. డెఫినెట్లీ వాళ్ళలో రాదర్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి, అది చెప్పినంతగా ఎక్సర్సైజ్ చేయొద్దని కాదు, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి, హెవీ చేయొద్దు, టూ మచ్ బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వద్దు. అందుకే మనం వాళ్ళకి ఇది సోనాస్ ఉంటాయి, హాట్ బాత్స్ తీసుకుంటారు, అలాంటివి తీసుకోవద్దని చెప్తాము. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు ఇది మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకున్నా నేను ఫీమేల్ని కలపాల్సి వస్తుంది. సో మనం చూస్తూ ఉంటాం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది మేల్స్లో కూడా ఉంటుందంటారా? అది అవును, మేల్స్లో కూడా ఉండొచ్చండి. దీంట్లో కూడా ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే ఫీమేల్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రిలేటివ్లీ మోర్ కామన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి సైకిల్స్ ఎఫెక్ట్ ఉన్నాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేజర్గా చూస్తాము, మేల్స్లో కూడా చూస్తాము. కానీ మనం ప్రతి మేల్లో హార్మోన్ టెస్ట్ అనేది చేయం. మనం ఒక మేల్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సస్పెక్ట్ చేస్తున్నాము, లేకపోతే వాళ్ళకి పిల్లలు కావట్లే ఆ దాంపత్యాల కంటే మనం మేల్ తరఫున ఒక హిస్టరీ తీసుకుంటాము, ఒక క్విక్ చెకప్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి ఒక సిమెన్ అనాలిసిస్ అనేది చేస్తాము. సిమెన్ అనాలిసిస్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంటే, ఏమైనా ఎక్కువ ప్రాబ్లం కనిపిస్తే అప్పుడు మనం ఇది హార్మోన్ అనాలిసిస్ చేస్తాం. ప్లస్ భార్యాభర్తలు కలవడంలో ఇంటర్కోర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అటువంటి ఎజాక్యులేషన్ సరిగ్గా అవ్వట్లే వాళ్ళకి, అప్పుడు మనం హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. సో ప్రతి వాళ్ళలో అవసరం ఉండదు, ఓన్లీ సెలెక్టెడ్ పేషెంట్స్లో చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలాగే పురుషుల్లో హార్మోనల్ టెస్ట్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? మనం అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే హార్మోన్స్ నార్మల్ లెవెల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. మోస్ట్ కామన్ 2 ఇంపార్టెంట్ హార్మోన్స్ మనకు FSH ప్లస్ టెస్టోస్టెరాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. ఆ 2 హార్మోన్స్ నార్మల్ ఉన్నాయంటే మనకు హార్మోనల్గా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువైపోతాయి. మనం ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా ఓపీ బేసిస్ మీద అది చేసేసి దాంట్లో మనం కనుక్కోవచ్చు ఆ హార్మోన్స్ నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేదా. ఒకవేళ హార్మోనల్ కొన్ని పేషెంట్స్లో హైపోగొనెడోట్రోఫిక్ హైపోగొనెడిజం అని ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే మనం నార్మల్ ప్యూబర్టీ ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ పెరిగి టెస్టిస్ మీద యాక్ట్ చేస్తాయి, అప్పుడు టెస్టోస్టెరాన్ ఎక్కువైతుంది, అప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. సో ఇవే కొన్ని జెనెటిక్ కారణాల వరంగా, కొన్ని మెడికల్ కండిషన్స్ వలన ఈ హార్మోన్స్ పెరగకపోవచ్చు. సో అటువంటి పేషెంట్లో మనం ఈ హార్మోన్ సప్లిమెంట్ చేస్తే వీళ్ళల్లో రిజల్ట్స్ యాక్చువల్లీ చాలా బెటర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మనం మెయిన్ ఉన్న ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తున్నాము. సో స్పర్మ్ ప్రొడక్షన్ అయ్యి వాళ్ళకి ఈవెన్ నార్మల్గా వితౌట్ ఎనీ ART ట్రీట్మెంట్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మేల్ ఇన్ఫెర్టిలిటీలో ఈ జెనెటిక్ టెస్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? జెనెటిక్ టెస్ట్ వన్స్ అగైన్ సేమ్ యాజ్ హార్మోనల్ టెస్ట్, ఏమైనా సివియర్ ప్రాబ్లం ఉంటేనే చేస్తాము. సో ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లం అనేది మనం కామన్గా పబ్లిక్ తీసుకుంటే కూడా ఒక 0.1% మధ్యలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎవరికైతే ఇట్లా చాలా ఇంబ్యాలెన్స్ ఉందో, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటే వాళ్ళలో మనం ఇది ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి. 5% కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్పెషల్లీ ఎజోస్పర్మియా అంటే 0 కౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతాయి. సో వాళ్ళకి మనం ఒక క్యారియోటైపింగ్ అనే సింపుల్ టెస్ట్ ఉంటుంది. మనకు నార్మల్ ఉన్న మనుషులకి 46 క్రోమోజోమ్స్ ఉండాలి. సో అది ఉందా లేదా అనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి Y క్రోమోజోమ్ మైక్రోడిలీషన్ అని ఉంటాయి. ఈ 2 కామన్గా చేసేవి. ఇవి కాకుండా కొన్ని ఇంకా వేరే టెస్ట్ ఉంటాయి, దానివల్ల వాళ్ళ కౌంట్ మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో జెనెటిక్ పరంగా ఏమైనా ప్రాబ్లం వస్తే దానివల్ల మనం దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, దాన్ని చేంజ్ చేయలేము. జెనెటిక్స్ అనేది మన బాడీలో ఒక కణంలో ఉన్నది అన్ని కణాల్లో సేమ్ ఉంటుంది. సో దాన్ని యాక్టివ్గా చేంజ్ చేయలేము, కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, ప్లస్ వేరే ట్రీట్మెంట్స్ పనిచేస్తాయా లేవా తెలుస్తుంది. ఇంకా ఇంపార్టెంట్గా కొన్ని జెనెటిక్స్వి నెక్స్ట్ జనరేషన్లో వెళ్ళేది ఉంటుంది, వంశపారికంగా వెళ్ళొచ్చు అవి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవచ్చు, ఇంకా దానికి తగిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకే డాక్టర్, ఇప్పుడు మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేస్తారంటారు? మనం ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ గురించి చెక్ చేస్తున్నప్పుడు ముందు చెప్పినట్టు సీమెన్ అనాలిసిస్, వీర్యం పరీక్ష ఒకటి మోస్ట్ కామన్ టెస్ట్. దాంట్లో ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే అప్పుడు వాళ్ళకి ఫర్దర్ చేస్తాము ట్రీట్మెంట్.
లేదు అంటే బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి, అవి ఇచ్చి వాళ్ళకు దాంతో ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఎక్కువైతాయి. అది చేస్తారు. కలిసే డేట్స్ చెప్తారు హస్బెండ్ వైఫ్కి. నెక్స్ట్ సపోజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, 10 million కంటే తక్కువ ఉంది, మన నార్మల్ కౌంట్ 15-16 million ఉండాలి, దాంట్లో 40% మొటిలిటీ ఉండాలి. తర్వాత మార్ఫాలజీ అంటే షేప్ ఉంటుంది, దాన్ని క్వాంటిటేటివ్ పారామీటర్, అది 4% కంటే ఎక్కువ ఉండాలి. వీటికంటే తక్కువ ఉంటే మేల్ వలన ప్రాబ్లం రావచ్చు, వీళ్ళకంటే తక్కువ ఉంటే ప్రాబ్లం రావచ్చు. ప్రాబ్లం ఖచ్చితంగా మేల్ వలన చెప్పలేము, కంపల్సరీ కాదు. సో అలాంటప్పుడు మనకు సపోజ్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉంది, 10 million కంటే తక్కువ ఉన్నాయి కౌంట్, అట్లా అంటున్నప్పుడు IUI ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాంట్లో ఎగ్ రప్చర్ అవ్వడానికి, ఓవ్యులేషన్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు, మానిటర్ చేస్తారు. ఆ ఎగ్ రప్చర్ అయ్యే టైంలో IUI అనే ప్రక్రియ చేస్తారు. సో దానికి వాళ్ళు సీమెన్ శాంపుల్ బయట ఇస్తారు, ఎలాగైతే టెస్ట్ చేస్తారో దానికోసం ఇస్తారు. దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ ఒక కెథెటర్ వస్తుంది, ఫైన్ కెథెటర్, దానికి కింది నుంచి గర్భసంచి లోపల పెడతారు, యూట్రస్ అది. సో ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో వీళ్ళకి కూడా కొన్ని కౌంట్స్ మొటిలిటీ కావాలి, ఇది మోడరేట్ ఉంటే. అది కాకుండా చాలా సివియర్ ఉందనుకోండి, 5 million కంటే తక్కువ ఉంటే, లేకపోతే మొటిలిటీ చాలా తక్కువ ఉంది, నార్మల్ ఫార్మ్స్ అసలు లేవు అంటే, అప్పుడు వాళ్ళలో ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం, స్పాంటేనియస్గా న్యాచురల్గా రావడం. అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ ఆల్వేస్ హెల్ప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది చాలామందికి. సో దాంట్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉన్నది IVF అనేది ఉంటుంది, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. IVF అన్న XC అన్న సినానిమ్స్ లెక్క ఉంటాయి. సో దీంట్లో ఎవరికైతే కౌంట్ ఈవెన్ 1 million కంటే తక్కువ ఉంటే కూడా అది చేయాల్సి వస్తుంది. IVFని మనం కామన్ భాషలో టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్తాము. సో XC అనేది ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. మన నార్మల్ కౌంట్ ఎక్కడైతే 15 million కంటే ఉండాలో, అంటే 1.5 పైన ఉండాల్సి ఉందో, ఎవరికైతే ఫ్యూ స్పర్మ్స్ ఉంటే కూడా ఆ ఒక్కొక్క స్పర్మ్ని తీసుకొని మనం ఒక్కొక్క ఎగ్లో పెట్టచ్చు. వైఫ్ IVF అండర్గో చేసిన తర్వాత ఎగ్ పికప్ అనేది ఉంటుంది, అది చేసిన తర్వాత ఒక్కొక్క స్పర్మ్ని ఒక్కొక్క ఎగ్ లోపల డైరెక్ట్ పెట్టచ్చు. ఇది చాలా ఫైన్ టెక్నిక్ ఉంటుంది, మైక్రోస్కోప్ కింద చేయాల్సి వస్తుంది. సో ఇదే మేము డైలీ చేసేది, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఇది చేసేది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్క్. సో దీనివల్ల ఎంబ్రియోస్ అనేది బయట ఫామ్ అవుతాయి, భ్రూణం పిండాలని చెప్తాం దాన్ని. సో దాన్ని మనం ఇంక్యుబేటర్స్ అనే మెషిన్స్ వస్తాయి. ఇవేం చేస్తాయంటే మన గర్భసంచి లోపల ఉన్న కండిషన్స్ని మిమిక్ చేస్తాయి. సో టెక్నాలజీ దాన్ని కల్పిస్తాయి. కలపడం స్పాంటేనియస్ ఉండొచ్చు, లేకపోతే మనం పెడుతున్నాం డైరెక్ట్ లోపల, సో మనం చేస్తాము, అందుకే ఇంట్రాసైటోప్లాస్మిక్ అంటాం, డైరెక్ట్ ఎగ్ లోపల పెట్టేస్తాము. అక్కడి నుంచి దాని క్వాలిటీ పట్టి అది ఫర్దర్ డెవలప్మెంట్ ఉంటుంది. 3 days 5 days అబ్జర్వ్ చేసి ఏదైతే కరెక్ట్గా డెవలప్ అవుతుందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేయడం అంటే 2 ways ఉండొచ్చు. ఒకటి తిరిగి పెట్టచ్చు, మనకు సపోజ్ ఎక్స్ట్రా నంబర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం దాన్ని ఫ్రీజింగ్ అనే ప్రక్రియ ఉంటుంది విట్రిఫికేషన్ వల్ల. సో మనం స్టోరేజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో ఎన్ని రోజులు ఉంచవచ్చు అలాగా? టెక్నికల్లీ 5 years 10 years పెట్టచ్చు. ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రస్తుతానికి 10 years వరకు పెట్టచ్చు. ఇప్పుడు రీసెంట్గానే లాస్ట్ ఇయర్ ఒక బేబీది ఆల్మోస్ట్ 20 years 25 years తర్వాత బార్న్ అయినరు. సో ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అయినది 25 years కింద ఉంటే, దాని నెక్స్ట్ వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళ సిబ్లింగ్ ఉండాలి, వాళ్ళ అక్క చెల్లెళ్ళు బ్రదర్స్ ఉండాల్సిందే, వాళ్ళ కొడుకు వాళ్ళ ఏజ్లో పుట్టారు. సో యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టెక్నికల్లీ ఇండెఫినెట్లీ. ఓకే, సరే. అజోస్పర్మియా అంటే ఏంటి, దాని చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది? మనం ఎజోస్పర్మియా అన్నప్పుడు, ఎజో అంటే 0 అన్నమాట, స్పర్మియా అంటే స్పర్మ్స్. సో ఎవరికైతే సీమెన్లో మనకు స్పర్మ్స్ దొరకనప్పుడు దాన్ని మనం ఎజోస్పర్మియా అని చెప్తాము. సో యూ కెన్ సే ఇన్ అ వే దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్. సో చెప్పినట్టు వాళ్ళకి కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి, దాని కారణాలు ఏమైనా ఉన్నాయా. కొన్ని పేషెంట్స్లో జస్ట్ అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, స్పర్మ్ ఫామ్ అవుతుంది కానీ బయటికి రాకపోవచ్చు, దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. సో దాంట్లో ఆబ్వియస్లీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి సక్సెస్వి. అది కాకుండా నెక్స్ట్ అనేది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, దీంట్లో స్పర్మ్ ప్రొడక్షనే అవ్వట్లే, వెరీ రేర్గా స్పర్మ్ ఫార్మేషన్ ఉండొచ్చు. సో ఆ స్పర్మ్ ఫార్మేషన్ గురించి టీజా అనేది చిన్న శస్త్రచికిత్స చేస్తారు. స్పర్మ్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ ట్యూబ్యూల్స్ నుంచి డైరెక్ట్ మనం బయట తీస్తాము అండర్ ఎనెస్థీసియా. సో అది తీసి మైక్రోస్కోప్ కింద చెక్ చేయాలి. సో ఇలాంటి ఎవరికైతే 0 కౌంట్ వస్తుందో దాంట్లో మనకు దాదాపు 30 to 40%, అంటే ఒక 10 మందిలో చేస్తే 3 నుంచి 4 పేషెంట్స్కి మనకు స్పర్మ్ దొరికే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి స్పర్మ్ దొరికితే మనం వాళ్ళకి ఆబ్వియస్లీ IVF చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకు దొరికేది చాలా కొన్ని తక్కువ ఉంటాయి. లేటర్గా అదే ఎంబ్రియో ఎట్లా ఫామ్ అవుతుంది దాన్ని బట్టి మనకు డెవలప్మెంట్ ఉంటుంది, అండ్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటాయి.
సో మీరు చెప్పారు ఎప్పటి నుంచో 50% ఆఫ్ మేల్స్లో ఇన్ఫెర్టిలిటీ ఉందని చెప్పి, కాకపోతే అప్పుడు ఎవరు బయటకు వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది, సంతానోత్పత్తి గురించి బయటకు వస్తున్నారు. అంటే చాలామంది దాన్ని ఒక ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఏదైనా పర్లేదని ముందుకు వస్తున్నారంటారా? మన సొసైటీ చేంజ్ అయింది, బట్ ఎంత చేంజ్ అయినా మేల్ థింకింగ్ ఒకలాగుంటుంది. వాళ్ళు చాలా తప్పుడుగా ఏం చేస్తారంటే కౌంటులు తక్కువ ఉన్నాయి, మేల్ ఇన్ఫర్టిలిటీ తక్కువ ఉందంటే వాళ్ళు రాంగ్గా దీనికి మేల్ అండ్ ఎబిలిటీ టు హ్యావ్ ఇంటర్ కోర్స్తో లింక్ చేస్తారు. సో అది చాలా కొన్ని కేసెస్లో చేస్తాము. సో దానివల్ల వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ప్లస్ సోషల్ ప్రెషర్ ఎంత ఉంటుంది, స్టిగ్మా ఉంటుంది దాంతో అటాచ్. ఎవరైనా వేరే వాళ్ళు నవ్వులు పాలవుతారా అన్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. ప్లస్ సెల్ఫ్ గిల్ట్ అనేది కూడా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ వలన నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళకపోతున్నారని, చిల్డ్రన్ కాకలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి. ఎస్, ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో ఏం చేస్తారు, ఎవరు అడిగినా ఫస్ట్ ఫీమేల్కే ప్రాబ్లం ఉందన్నాడు, కానీ ఎవరు అనుకోరు మేల్కి ప్రాబ్లం ఉందని. దట్ ఈస్ అ జనరల్ సొసైటీ ట్రెండ్. ఈవెన్ ఇది ట్రెండ్ మన ఇండియాలోనే కాదు, ఈవెన్ వెస్టర్న్ సైడ్ కూడా ఉంది ఇది, ఈవెన్ వెస్టర్న్ సొసైటీస్లో ఉంది. సో ఆ ఫాల్స్ అసోసియేషన్ చేసేసరికి ఆల్ రాంగ్, గిల్ట్, డిప్రెషన్ అట్ సైడ్ వెళ్ళిపోతాయి. అండ్ నా అడ్వైస్ ఏంటంటే అలాగ అనుకోవద్దు. దిర్ ఇస్ నో లింక్ బిట్వీన్ ద టూ థింగ్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎస్ ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది, దానికి కారణాలు రెండే ఉండొచ్చు. మన జెనెటిక్స్ ఉండొచ్చు, లేదంటే మన ఎన్విరాన్మెంట్ ఉండాలి, రెండిట్లో ఒకటే ఉండాలి. జెనెటిక్స్ పెద్దగా అయితే చేంజ్ కాలే. సో చేంజ్ అవుతుంది ఏంటి, మన మోడర్న్ లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, కాలుష్యం, కెమికల్స్, మన ప్లాస్టిక్ BPA అనేది ఉంటుంది, దాంట్లో గురించి చాలా ఇప్పుడు ఒక మీడియాది ఒకటి మంచి ఏమవుతుందంటే దే ఆర్ గెట్టింగ్ ద పీపుల్ టు రికగ్నైజ్ ఇట్లా ఈ వలన ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేశారు గవర్నమెంట్, టోటల్ దాన్ని ఏదైతే హానికరంగా ఉంటుందో ఆ ప్లాస్టిక్స్ బ్యాన్ చేశారు. ప్లస్ కెమికల్స్ ఉంటాయి, కొందరు ఆక్యుపేషనల్లీ కూడా ఉంటుంది కొందరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చేసి ఈ పెస్టిసైడ్ చల్లడం వలన ప్రాబ్లం కావచ్చు. కొన్ని బాయిలర్స్ దగ్గర వర్క్ చేస్తారు, హీట్ చాలా ఎక్కువడం వలన ఉంటాయి. కొన్ని కంపెనీస్లో కెమికల్స్ ఎక్కువైతే ఎక్కడ ఎక్స్పోజర్ అవుతుందో దాంట్లో కూడా ప్రాబ్లం కావచ్చు. దీన్ని మనం ఎండోక్రైన్ డిస్రప్టింగ్ ఏజెంట్స్ అనే కొన్ని ఉంటాయి కెమికల్స్. సో అవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నా కానీ మనకు దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఈ జనరేషన్, ట్రాన్స్ జనరేషన్ రావచ్చు. ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ రీసెంట్ సైన్స్, ఇట్స్ జస్ట్ లైక్ 40-42 years old. సో దాని గురించి మనం స్టిల్ వీఆర్ స్టార్టింగ్ టు గెట్ త్రూ ద డెప్త్స్ ఆఫ్ ఇట్. సో అవి ఎట్లుంటుంది, ఏంటి, ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అనేది మనకి ఇంకా 30% కేసెస్లో తెలియదు దానికి కారణాలు. సో స్టిల్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ మిగిలింది, ఇంకా చాలా చేయాలి. ఓకే డాక్టర్, ఇందాక మనం IVF గురించి మాట్లాడుకున్నాం. సో IVF ద్వారా పుట్టిన పిల్లలకి మేల్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే గనక వాళ్ళు కూడా IVF ద్వారా పిల్లలకు అనే సిచ్యువేషన్ ఉంటుందంటారు? మేల్ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కారణం ఏమున్నది తెలుసుకోవాలి ఫస్ట్ మనం చెప్పినట్టు. సో దానికి ఏమైనా జెనెటిక్ కారణం మనం తెలుసుకున్నామంటే ఆబ్వియస్లీ అది నెక్స్ట్ జనరేషన్లో వెళ్ళొచ్చు. సో మనకు తెలిసిన కొన్ని కారణాల కోసం మనం టెస్ట్ చేసి ఒకవేళ మేల్ పుడితే వాళ్ళు కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ ఉండాలనేది లేదు. చాలా మంది మనం చూస్తున్నాము ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ ఉంటుందో అది ఎన్విరాన్మెంట్ కారణం వలన మెజారిటీ. సో అలా ఉన్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో ఆ ప్రాబ్లం రాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ IVF బేబీ లూయి బ్రౌన్. అఫ్ కోర్స్ వాళ్ళది ఫీమేల్ పుట్టారు, బట్ వాళ్ళకి న్యాచురల్గా కన్సెప్షన్ వచ్చి వితౌట్ IVF చిల్డ్రన్ డెలివరీ అయ్యారు. సో అది దట్ వాజ్ మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏంటంటే మనం సంథింగ్ అన్యాచురల్ చేయట్లే, న్యాచురల్గా జరుగుతుంది, మనం జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తున్నాం, పుష్ చేస్తున్నాం దాన్ని. సో నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ దట్ దే హ్యావ్ టు గో IVF అండ్ గో కంపల్సరీ. నెక్స్ట్ జనరేషన్ అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంది అంటారు? సక్సెస్ రేట్ అనేది పేషెంట్ ఒక కండిషన్ మీద పట్టుంటుంది. కొందరు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి సింపుల్ కాజ్ ఉంటే అది ట్రీట్మెంట్ ఇచ్చేస్తే సక్సెస్ మంచిగా వస్తుంది. నెక్స్ట్ మనకు IUIలో మనకు 3 to 4 cycles చేయమంటారు. సో ఎవరికైతే కౌంట్ మనకున్న ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఉంది అట్లుంటే వాళ్ళకు ఆల్మోస్ట్ క్యుములేటివ్ సక్సెస్ రేట్ 30-40% వస్తుంది, ఎందుకంటే అది సింపుల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ఎవరికి ప్రాబ్లమ్ సివియర్గా ఉన్నా కానీ వాళ్ళకు మనం ఇప్పుడు సక్సెస్ రేట్స్ వస్తున్నాయి 50%+ టచ్ చేస్తున్నాం. సో 50% అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ ఎవరికైతే సివియర్ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి సంతానం అయ్యే అవకాశం ఉంది, సంతానం కలుగుతుంది వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే. ఆ 50% ఎప్పుడు ఉంటుంది, ఆ స్టెప్ తీసుకుంటే ఉంటుంది. అది తీసుకోకపోతే 0, తీసుకుంటే 50%. సో డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ ముందర నుంచి ఇంప్రూవ్ అవుతున్నాయి. ముందు 5-10% ఉండే స్టార్టింగ్లో, అది నెక్స్ట్ వచ్చేసి 30% వరకు అయినాయి 10-15 years కింద. ఇప్పుడు వచ్చేసి 50% పైన అవుతున్నాయి.
ఆబ్వియస్లీ యాజ్ డాక్టర్స్ మేము అనుకుంటాం ప్రతి పేషెంట్కి అవ్వాలి, ప్రతి పేషెంట్కి మేము ఇవ్వగలం. డాక్టర్ ఒక కాలర్ వచ్చారు, మాట్లాడదాం. లక్ష్మి గారు కడప నుంచి. లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కాల్ కట్ అయిపోతుంది. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ మా సమస్య ఏంటంటే మా హస్బెండ్ కి హలో చెప్పండి, వింటున్నారు. చెప్పండి అమ్మా లక్ష్మి గారు, చెప్పండి, వినిపిస్తుంది, మా మాట్లాడండి. హస్బెండ్ కి సెమినార్స్ చేసాము, 0 అని వచ్చాయి Okay. అకౌంట్. ఓకేనమ్మా. ఎక్కడికి వెళ్ళినా ఇంకా పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారు. దానికి ఏం చేస్తే బాగుంటుందని. పిల్లలు పుట్టడం కష్టమని చెప్తున్నారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం తప్పని చెప్తామా. కష్టమని కాదు, వాళ్ళకి టెస్ట్లు అన్నీ చేసి చూడాలి, వాళ్ళకని టెస్ట్ అయ్యా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మనం టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ టీజా అనేది ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఇలాగైతే ఎవరికైతే స్పర్మ్స్ ఉండవో వాళ్ళకి డైరెక్ట్ కిందికి నుంచి స్పర్మ్ తీసి మనం ఐవీఎఫ్ అనే ప్రక్రియ ద్వారా టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్తాం కదా కామన్గా, అది చేస్తే ఛాన్స్ ఉంటుంది. సో ఇంపాసిబుల్ డెఫినెట్లీ కాదు, ఛాన్సెస్ మంచిగా కూడా ఉండొచ్చు. ఆయనకి ఒకసారి చెకప్ చేసి వాళ్ళ టెస్ట్లు చేసి చూస్తే మనం చెప్పచ్చు వాళ్ళకి ఏమైనా మెడిసిన్ అవసరం పడుతుందా, లేకపోతే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుందా, ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది అప్పుడు చెప్పచ్చు. సో మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము అన్నమయ్య జిల్లా కోడూరు మండలం. సో అక్కడ ఏమైనా మంచి ఐవీఎఫ్ సెంటర్ ఉంటే అక్కడైనా, లేకపోతే మా దగ్గర ఇక్కడ వస్తారంటే అక్కడైనా మీరు వస్తే ఒకసారి మీ హస్బెండ్ వస్తే టెస్ట్లు చెక్ చేసి చూడాలి. సో అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అవును, 0 కౌంట్ ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, బట్ పాసిబిలిటీ ఉంటుంది. సో 0 కౌంట్ అంటే అజోస్పెర్మియా అంటారా? అండి. ఓకే, వీళ్ళలో సక్సెస్ రేట్ ఎలా ఉందండి? వీళ్ళలో మనకు ఫస్ట్ స్పర్మ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. స్పర్మ్ మనకు 40% దొరికిన ఛాన్స్ ఉందంటే నెక్స్ట్ వీళ్ళలో 50% ఆఫ్ ద పేషెంట్స్ 40 to 50%లో మనకు దొరుకుతాయి. ఎస్, వేరే నార్మల్ ఎవరికైతే ఐవీఎఫ్ చేస్తామో దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే మన ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో కౌంట్ కొంచెం 0 ఉండేసరికి ఆ సక్సెస్ ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. బట్ ఫైనల్లీ మన ఎంబ్రియో ఎలా ఫామ్ అయితే దాని మీద ఉంటుంది. ఒకవేళ ఎంబ్రియో మంచిగా ఫామ్ అయిందంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా 40-50% ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్ చూసుకునేప్పటిసరికి మనకు అట్లీస్ట్ 15-20%లో 0 కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా అవుతుంది. ప్లస్ ఇది 0 కౌంట్ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పటి నుంచి ఉందంటే ఈ లాస్ట్ 25 years ఐవీఎఫ్ 77-78 వచ్చిన ఇక్సీ అనే ప్రొసీజర్ ఇది 92లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో 92 ఇలా చూసుకుంటే చాలా వెనకల, బట్ ఇలా చూసుకుంటే జస్ట్ 25-30 years వెనకలు ఉండేసరికి ఎవరికైతే ఇలా కౌంట్ 0 ఉంటే వాళ్ళకి అప్పుడైతే నో ఛాన్స్, అక్కడి నుంచి మనం ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అ డీసెంట్ వన్. సో మేల్ ఇన్ఫెర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉండాలంటారు? ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? మన ఇన్ఫర్టిలిటీలో ఒకటి మంచిగా ఏముందంటే మీకు సెపరేట్గా ఏం చేసే అవసరం లేదు. నార్మల్ హెల్తీ లైఫ్ స్టైల్కి ఏం చేయాలో అదే చేయాలి. గుడ్ హెల్తీ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్, ఆయిలీ, స్పైసీ. మనం జంక్ అని ఒక కారణంగా జంక్ ఫుడ్ అంటున్నాం దానికి. నెక్స్ట్ మన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అవి నేచర్ మనకు అందిస్తున్న దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, కావాల్సిన అన్ని మినరల్స్ ఉంటాయి దాంట్లో, మంచిగా గుడ్ క్వాంటిటీలో ఉంటాయి. సో ఆన్ రెగ్యులర్ బేసిస్ కన్జ్యూమ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది మోడరేట్ లెవెల్లో చేయాలి, చాలా ఎక్కువ చేయొద్దు, చాలా తక్కువ కూడా చేయడు, మోడరేషన్లో ఉండాలి. నెక్స్ట్ మన స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం ముందర దాంట్లో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ. ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ అని చెప్పగానే పేషెంట్స్ ఇట్లా అనుకుంటారు పాసిబిలిటీ ఉంటుందా అనేది. సో అందుకే స్ట్రెస్ అయినంత వరకు తగ్గియాలి, ఇఫ్ నాట్ స్ట్రెస్ ఫ్రీ అయినంత వరకు తగ్గియాలి. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం హ్యాబిట్స్ పెట్టుకోవద్దు. మన స్మోకింగ్, ఆల్కహాల్ అనేది, డ్రింకింగ్ అనేది, డ్రగ్స్ అనేది, టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ఇవన్నీ పెట్టుకోదు. ఎన్నో పేపర్స్ ఉన్నాయి మనకు స్మోకింగ్ వలన కలిగే చాలా హార్మ్స్ లో ఒకటి ఇన్ఫర్టిలిటీ. అంటే ఫీమేల్స్ లో కూడా ఒబెసిటీ ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం, మేల్స్ లో కూడా ఒబెసిటీ కారణం కూడా డెఫినెట్లీ ఉంటుంది. స్పెషల్లీ వాళ్ళ కౌంట్స్ అవి తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మోటిలిటీ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఒబిసిటీ ఎక్కువ అయ్యేసరికి ఈస్ట్రాడియోల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ దీని వల్ల స్పర్మ్ కౌంట్ మోటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఏం చెప్తారంటే ఒబిసిటీ ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళ టెస్టికల్స్ దగ్గర చుట్టుపక్కల మన బాడీ ఉండేసరికి టెంపరేచర్
రేజ్ అవ్వడం వలన కూడా ఉంటుంది. ప్లస్ ఇలాంటి మేల్స్ లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇజాక్యులేటరీ అంటే మీరు చెప్పారు బాడీ టెంపరేచర్ హై అవ్వకూడదు, ఒకవేళ హై అయితే ఏమవుతుంది డాక్టర్? మన స్పామ్ ఫార్మేషన్ అనేది సరిగ్గా కాదు, ప్లస్ ఉన్న స్పామ్ లో డ్యామేజ్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల అవి హై అవ్వద్దు అని చెప్తాము. మామూలుగా కొంచెం హై అయితే ఏం ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్కరికి జ్వరం వచ్చేది. సో కానీ ఆ స్పామ్ ని ఎంత ఎఫెక్ట్ అవుతుంది, అది కపుల్ ఆఫ్ మంత్స్ వరకు, మన ఒక స్పామ్ ప్రొడక్షన్ సైకిల్ 2 months వరకు ఉంటుంది. సో మనకి ఏమైనా ప్రాబ్లం, నష్టం ఎటువంటి టెంపరీ ఉన్నా కానీ అక్కడ వెళ్ళిపోతుంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది వెళ్ళిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మేల్ ఇన్ఫెర్టిలిటీ గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి, మాక్సిమం అన్నీ క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్ గారు, థ్యాంక్ యూ. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.